విదేశీ ఉద్యోగులకిచ్చే H1B వీసా ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులకు సంబంధించి తుది సమీక్ష మొదలైంది. నైపుణ్యం, వేతనాల ఆధారిత లాటరీ వ్యవస్థ కోసం రూపొందించిన నిబంధనలను ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షిస్తోంది. ఈ మేరకు ఇమిగ్రేషన్ సంస్థ ఫ్రాగోమెన్ నివేదికలోని వివరాలను అమెరికన్ పత్రికలు ప్రచురించాయి. ఫెడరల్ నిబంధనల మార్పుల ప్రక్రియలో ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షను చివరి దశగా పరిగణిస్తారు. ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత నిబంధనలు ఖరారు చేసి వాటిని ప్రకటిస్తారు. వీలైనంత త్వరగా ఈ రివ్యూను పూర్తి చేసి తుది నిబంధనలకు సంబంధించిన అడ్వాన్స్ కాపీని విడుదల చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది నుంచే H1B వీసాల జారీకి కొత్త నిబంధనలను అమలు చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. నిపుణులైన కార్మికులు మాత్రమే దేశంలోకి వచ్చేలా, అమెరికన్లకు ప్రాధాన్యం కల్పించేలా అమెరికా కొత్త మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం H1B వీసాల జారీకి కంప్యూటరైజ్డ్ లాటరీ విధానం అనుసరిస్తుండగా ఇకపై వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్ను ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం ఉద్యోగి వేతన స్థాయిని అనుసరించి రిజిస్ట్రేషన్లో ప్రాధాన్యం కల్పించడం, వేతన వర్గీకరణ ఆధారంగా దరఖాస్తులను విభజిస్తారు. ఇకపై అధిక వేతనం కలిగిన ఉద్యోగులకు H1B వీసాలు ఎక్కువగా దక్కే అవకాశం ఉంది.